విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువే బడిలో మద్యం మత్తులో తూగుతున్నారు. ఇక టీసీలు ఇతర పనులపై స్కూల్కు వచ్చే తల్లిదండ్రులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఓవైపు, విద్యార్థులకు సాంకేతిక విద్య అందించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్లను అమ్మేశారన్న ఆరోపణలు రావడంతో హెచ్ఎం రామకృష్ణపై ఎస్ఎంసీ చైర్మన్ ఫిర్యాదు చేశారు. దీంతో సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేశారు ఉన్నతాధికారులు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటివలస ఉన్నత పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న ఎం రామకృష్ణరాజు రోజు మద్యం తాగి వస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక మద్యం తాగిన సీసాలు కూడా స్కూల్ ఆవరణలోనే వేస్తూ ఉండడంతో పాఠశాల కమిటీ చైర్మన్ సభ్యులు హెచ్ఎం రామకృష్ణను ప్రశ్నించారు. దీంతో వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు హెచ్ఎం రామకృష్ణ. ఇక హెచ్ఎం తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు పాఠశాల కమిటీ చైర్మన్. 4 రోజుల క్రితం కమిటీ ఫిర్యాదు మేరకు డిప్యూటీ డీఈఓ మోహన్ రావు పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు. విచారణ సమయంలోనూ స్కూల్ హెచ్ఎం రామకృష్ణ మద్యం మత్తులోనే ఊగుతూ తోటి ఉపాధ్యాయులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేశారు ఉన్నతాధికారులు. ఎప్పుడు తాసి క్లాస్ పని దాకా వెళ్తారు ఇప్పుడు చెప్తాడు దిగొస్తాడు ఎప్పుడు ఎప్పుడు మాకాయను గిరి నా డ్యూటీ నేను చేస్తాను. ఈ వేస్ట్ చాలా వేస్ట్ కూర్చో